వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మొన్న కిలో బీరకాయల్లో సగం వండి కూర పారేసాను కదండి. సరే వీటి మీద డౌట్ వచ్చి కొంచెం కట్ చేసి నోట్లో పెట్టుకు చూసండి. కట్టికి చేదండి. ఇది పెద్ద చేదు, ఇది చిన్న చేదు. ఇది ఏదో సుమారుగా ఉంది కానీ నమ్మి కూర వండితే ప్రమాదం అండి. సరే బయట పారేద్దామని తీసి పక్కన పెట్టాను. ఇంకేం కూర వండుదామంటే మన ఇంట్లో ఇప్పుడు దోసకాయలు ఎప్పుడన్నా తెచ్చి పెట్టుకుంటామండి. 4-5 అవసరానికి ఉంటాయి. దీన్ని తోలు తీసి 4 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు వేస్తానండి. వేసి ఉప్పు, కారం, పసుపు, నూనె అంతా కలిపి పొయ్యి మీద పెట్టేసి కొంచెం నీళ్ళు పోస్తానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే అండి, దీంట్లో చిలకడ దుంప వేస్తానండి. చిలకడ దుంపని బాగా కడిగేసి తోలు తీయకూడదు. తోలు తీస్తే ఇడిలిపోతుంది. రౌండ్గా ముక్కలు కోసేంత ముక్కలు వేసుకున్నామంటే పుల్లగా తీయగా బాగుంటుందండి. చిలకడ దుంపని నేను నీళ్ళల్లో వేసి ఉడికానండి. ఇడ్లీ రేకు కుక్కర్లో ఇడ్లీ రేకు పెట్టి ఆవిరిలో ఉడికిస్తాను. నీళ్ళు చిలకడ దుంపని అంటుకోకుండా ఆవిరిలో ఉడికిస్తాను. పొడిగా ఉంటుంది. మొన్న నేను ఒక పేరంటానికి వెళ్ళాల్సి వచ్చిందండి. మా వారు ఏం చేశారు, వచ్చేసరికి ఏదో గోర్చిక్కడిగా కట్ చేసి వచ్చేసరికి వంట ఈజీగా ఉంటుందని దాంట్లో చిలకడ దుంపలు పడేసేసి ఉడికిచ్చేసారు. అంతా పాసం అయిపోయింది, ఈడిల్లిపోయింది. సరే తినడానికి బాగోదండి. గోరుచిక్కుడుకాయలు వాసన వస్తుంది. అవతల వచ్చేసి గోరుచిక్కుడుకాయలు నీళ్ళు మనం వాడకూడదండి. ఉడికేసి పారేయాలి. చిలకడ దుంపని ఇప్పుడు నీళ్ళల్లో ఉడికేయకూడదండి. ఆవిరిలో ఉడికించుకోవాలి. నేను ఇంత దుంప వేయను. ఇది ఒక అరకిలో ఉంటుంది. దీన్ని ఊరికే ఒక సగం దుంపని నేను కోసి అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేసి కొంచెం నీళ్ళు పోస్తానండి. పులుసు గుజ్జుగా ఉన్నప్పుడు తింటే మధ్యలో ఒక్కో రోజు బంగాళదుంప వేస్తానండి. బంగాళదుంప వాతమండి. చిలకడదుంప మంచిది, ఫ్రీ మోషన్ అవుతుంది, ఫైబర్ ఉంటుంది. చిలకడదుంపని షుగర్ పేషెంట్లు వాళ్ళు కూడా తినొచ్చండి. ఇది చిలకడదుంపని నేను అంటే వారంలో 2-3 రోజులు వాడుతున్నాను. తినమని చెప్తున్నారు వెయిట్ తగ్గడానికి. అవతల వచ్చి ఫైబరు అన్నీ బాగుంటాయండి. చిలకడదుంపని అన్ని వయసుల వాళ్ళు, పిల్లలు కూడా అండి, 5-6 నెలలు దాటిన వాళ్ళకి ఊరికే నలిపి నోటికి రాస్తే మంచిదండి.